సోషల్ కాన్షియస్నెస్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు. అందుకనే ఇక్కడికి లెజిటిమసీ ఆఫ్ పవర్ కూడా ఏం చేస్తున్నాడంటే అప్రోచెస్ టు ద లెజిటిమసీ ఆఫ్ ది పవర్ఫుల్ పవర్ ఫాల్స్ బిట్వీన్ ద మిల్స్ ఇండివిజువలిజం అండ్ ద మార్క్స్ మెటీరియలిజం. He did not advocate the laissez-faire theory. Economics, because it is the increases the miseries of the laborers by destroying the balances between the rich and the poor. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ లో మెయిన్ ఏమవుతుందంటే డిఫరెన్సియేషన్ అనేది ఉండకూడదు, నో డిస్క్రిమినేషన్స్, ఎలాంటి డిస్క్రిమినేషన్స్ అనేవి ఉండకూడదు. దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో ఉండే ఏ ప్రజల్లో కూడా ఎలాంటి కాంప్లెక్స్ ఉండకూడదు, అందరూ ఈక్వలైజ్డ్ సొసైటీ అనేది మెయింటైన్ చేయాలి. ఇది కూడా కాన్సెప్ట్. అది ఇట్ డిడ్ నాట్ అప్రూవ్ మార్క్సిజం ఆల్సో సిన్స్ ఇట్ కాన్సంట్రేట్స్ ఆన్ ఎకనామిక్ రిటర్న్స్ at the cost of the moral function. He criticized the Marxism concept. Sometimes he criticized the Marxism concept of historical materialism on moral grounds. He discovered a new basis for the moral consciousness in the midst of the economic conflict. ఎందుకంటే ఈయన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎకనామిక్ అంటే సోషల్ కాన్షియస్నెస్ ఎందుకు కోసం అంటే ఇన్ ద మిడిల్స్ ఆఫ్ ది ఎకనామిక్ కాన్ఫ్లిక్ట్. Durkheim's deep concern for the moral values applies is equivalent to the legitimacy of power. ఇది చెప్పింది ఏంటి అంటే లెజిటిమసీ పవర్ ఎక్కువగా సొసైటీకి సంబంధించిన ఎనలైజ్డ్ సొసైటీ అంటే సోషల్ కాన్షియస్నెస్ మీదే ఈయన తలక థియరీ అంతా కూడా ఉంటుంది. రేపు సోషియాలజీలో కూడా మీకు చెప్పిన మేడం కూడా ఏం చెప్తారంటే సోషల్ కాన్షియస్నెస్ అంటే యాక్చువల్లీ అబ్జర్వింగ్ ఇన్ ద సోషల్ బిహేవియర్స్, సోషల్ పీపుల్ నేచర్ అంటే సొసైటీ పీపుల్ నేచర్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద సొసైటీ. అందులో ఉండే సొసైటీకి సంబంధించిన ప్రతిదీ కూడా ఎనలైజ్ చేస్తూ ఇందులో చేయడం జరుగుతుంది. అయితే ఇన్ ఫ్రాన్స్ డర్కిమ్స్ వాజ్ ద వర్తీ సక్సెసర్ ఆఫ్ ది అగస్టీ కాంటి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద సైంటిఫిక్ రీసెర్చ్. He devoted himself to the study of the moral sociology. He declared that the study of the society is necessary for the study of humanity. ఇక్కడ స్టడీ ఫర్ ద సొసైటీ అనేది నాట్ స్టడీ ఫర్ ది హ్యుమానిటీ. సొసైటీని స్టడీ చేయాలి. ఆల్రెడీ నో అబౌట్ ది సొసైటీ. సొసైటీ అంటే ఏం చెప్పుకున్నాం? వాట్ ఈస్ ద సొసైటీ? వాట్ ఈస్ ద సొసైటీ? వాట్ ఈస్ సొసైటీ? A group of people with different cultures and religion. Yes. Group of people are living in particular area, territorial area, and follow the rules and regulations or traditions and custom. That is called as a society. అలాంటి సొసైటీకి సంబంధించిన వరకు ఏంటంటే ఆ సొసైటీని అనలైజ్ చేయాలి. అక్కడుంటే హ్యుమానిటీకి సంబంధించిన వరకు ఫర్ ద స్టడీ ఆఫ్ హ్యుమానిటీ ఇక్కడ ఏముంది అంటే సొసైటీ డిక్లేర్ దట్ ద స్టడీ ఆఫ్ ది సొసైటీ ఈజ్ నెసరీ ఫర్ ద స్టడీ ఆఫ్ ది హ్యుమానిటీ. వాటికి సంబంధించిన వరకు ఈ స్టడీ అనేది సోషల్ గా అంటే సోషల్ కాన్షియస్నెస్ ఇది ఇంపార్టెంట్. ఇన్ పాలిటిక్స్ Durkheim is on par with the Plato and Aristotle. Hence, his approach to the political obligation was largely based on ethics, values, and beliefs. So, ఆయన ఎక్కువగా దేని మీద డిపెండ్ ఆ పొలిటికల్ ఆబ్లిగేషన్ was largely based on ethics, values, and beliefs. ఎందుకంటే సొసైటీలో ఉండే ప్రజలు దేనికి సంబంధించిన వారు కూడా బిలీఫ్స్ మీద ఎక్కువ ఉంటుంది. అలాగే మారల్ వాల్యూస్, ఎథిక్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీని థియరీ అంతా కూడా సోషల్ కాన్షియస్నెస్ తో కూడుకుంది. అంటే 3 మెంబర్స్ కి సంబంధించిన వరకు ఆల్రెడీ మోడర్న్ అప్రోచ్ లో 3 మెంబర్స్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? మార్క్స్ వెబర్, కార్ల్ మార్క్స్ అండ్ డర్కీమ్, ఎమిలీ డర్కీమ్. 3 మెంబర్స్ సంబంధించిన వరకు డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. చూడండి, 3 మెంబర్స్ సంబంధించిన వరకు డిఫరెంట్ అప్రోచెస్. మార్క్స్ వెబర్ లో మనం తీసుకున్నాం సిస్టమాటిక్ డామినేషన్ అంటాడు, ట్రెడిషనల్ డామినేషన్ అన్నాడు, అలా లీగల్ డామినేషన్ అన్నాడు. మార్క్సిజంకి వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది? మెటీరియలిజం అంటాడు, సర్ప్లస్ వాల్యూ అంటాడు. అలాగే థియరీ ఆఫ్ క్లాస్ స్ట్రగల్, లేబర్ థియరీ ఆఫ్ సర్ప్లస్ వాల్యూ అండ్ లాస్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్. అంటే డిఫరెంట్ థింకింగ్స్ ఆఫ్ ది డిఫరెంట్ పొలిటికల్ థింకర్స్ ఇన్ ద మోడర్న్ పీరియడ్. అలాగే డర్కిమ్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? మోరల్ కాన్షియస్నెస్, మెయిన్లీ సొసైటీ ఎనలైజేషన్, ఎనలైజ్ ది moral consciousness, social consciousness in the society. సొసైటీకి సంబంధించిన వరకు మెయిన్లీ కాన్సన్ట్రేషన్ పీపుల్స్ బిహేవియర్, సొసైటీస్ బిహేవియర్ అనేది కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ యు నో అబౌట్ ది క్లాసికల్ అప్రోచెస్ అనేది తీసుకున్నాం అండ్ ఆల్సో యు నో అబౌట్ ది మోడర్న్ అప్రోచెస్. మొత్తం టోటల్ గా క్లాసికల్
అండ్ మోరల్. ఈ రెండిట్లో ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతాడు మీకు గ్యారంటీ. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ వచ్చేటప్పటికి లీగల్ అంటే పొలిటికల్ ఆబ్లిగేషన్ ఆన్ ది మోడర్న్ అప్రోచ్ కానీ లేదంటే క్లాసికల్ అప్రోచ్ అండి కానీ జరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్, బాగాను ఇంపార్టెంట్. ఓకే, ఇది తర్వాత మీకు దీని తర్వాత నోట్స్ కూడా ఇస్తాను తర్వాతను. అలాగనే ప్రీవియస్ సెమిస్టర్ లోకి వెళ్దాం. ఒక్కసారి చూడండి, ఫస్ట్ సెమ్ లో మీకు ఫస్ట్ దగ్గర నుంచి వద్దాం ఒక్కసారి. అంటే నేనేం చెప్పను, అది దానికి సంబంధించిన వరకు థీరీస్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీరీస్ అనే మనం చెప్తున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీరీస్. Idealistic theory of state, individual theory of state, organic theory of state. హ్యూరిస్టిక్ థియరీ అవన్నీ ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు, యాక్స్ థియరీ కాదు ఇందులో. అలాగే మార్క్సిస్ట్ థియరీ ఆఫ్ స్టేట్, ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పర్పస్. ఇంతకు ముందు నేను మార్క్సిజం చేయకున్నాను కాబట్టి నో ప్రాబ్లం. అలాగే వెల్ఫేర్ థియరీ ఆఫ్ స్టేట్ అనేది ఉంది. వెల్ఫేర్ థియరీ ఆఫ్ ది స్టేట్ అనేది ఉంది. వెల్ఫేర్ థియరీ ఆఫ్ స్టేట్ అంటే ఏంటి అసలు? వెల్ఫేర్ థియరీ ఆఫ్ ది స్టేట్. వాట్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది వెల్ఫేర్ థియరీ ఆఫ్ ది స్టేట్? ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ లో కంపల్సరీ ఈ క్వశ్చన్ వస్తుంది. వెల్ఫేర్ థియరీ గురించి గ్యారంటీగా అడుగుతాడు. కన్ష్యూర్ ఏంటి వెల్ఫేర్ థియరీ గురించి మీకు తెలుస్తుంది. ఆల్రెడీ ఎగ్జామినేషన్ సంబంధించిన వరకు ఆల్రెడీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఏమి చదివారు ఏంటి? Protection and promotion of welfare of people, sir. Promotion of welfare of the people. Okay. People welfare కోసం చెప్తారు సార్. దాంట్లో ఇండివిజువల్ గురించి కలెక్టివిజం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఓకే, దానికి సంబంధించిన వరకు మనం ఏంటి అంటే కొన్ని చెప్పుకున్నాం. ఆబ్జెక్టివ్స్ చెప్పాం. వెల్ఫేర్ స్టేట్ ఆబ్జెక్టివ్స్ చెప్పాం. ఇటు వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది వెల్ఫేర్ స్టేట్? Economic planning, freedom from want, equality of rights, cradle to grave, democratic socialism. ఎకనామిక్ ప్లానింగ్ లో ఏం చెప్పాము? ఎకనామిక్ ప్లానింగ్ లో ఆల్రెడీ ఇప్పుడు మనకి డెమోక్రసీ స్టేట్ తీసుకున్నాం, ఇండియాలో తీసుకున్నాం. ఎకనామిక్ ప్లానింగ్స్ అనేవి మనకు ఉన్నాయి. 5 years ప్లాన్స్ అనేవి ఉన్నాయి. ప్లానింగ్ ఎకనామిక్ ప్లానింగ్ అంటే యాక్చువల్గా వన్ ఫ్యామిలీ తీసుకున్నాం. వాళ్ళ ఎకనామిక్ ప్లానింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళు డిస్కస్ చేస్తారు బడ్జెట్ ప్రిపరేషన్. ఎకనామిక్ ప్లానింగ్ బడ్జెట్ ప్రిపరేషన్ అన్నమాట. బడ్జెట్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది బడ్జెట్? రిమైనింగ్ అదర్ పీపుల్ తో మాట్లాడాలి. అందరినీ ఒక్కదాకా కాదు, అలాగే హరిప్రియ ఒక్కదాకా కాదు, మిగతా వాళ్ళు సైలెంట్ గా కూర్చోవద్దు. చెప్పండి, 20 members రిమైనింగ్ ఎవరు ఉన్నారనేది నేను ఆల్రెడీ నాకు ఇది అవుతుంది. పీపుల్ వెల్ఫేర్ కోసం అంటే అగ్రికల్చర్ ఉందనుకోండి సార్, దాని మీద ఫోకస్ చేయాలా లేదంటే దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేయాలన్న దాని మీద బడ్జెట్ యాక్ట్ చేస్తారు. ఓకే, బడ్జెట్ అంటే ఏంటి అసలు? బడ్జెట్ అంటే మీనింగ్ ఏంటి? ఉన్న మనీని ఎలా ఖర్చు పెట్టాలి, ఏ అగ్రికల్చర్ మీద ఖర్చు పెట్టాలా లేదంటే ఇండస్ట్రీ మీద ఖర్చు పెట్టాలా అని సార్. ఉన్న మనీని ఎంత ఖర్చు పెట్టాలా అంటే చెప్పు నువ్వు. ఎక్స్పెండిచర్ అండ్ మనీ ఎక్స్పెన్సెస్. అమ్మాయి చెప్పింది అదే. ఇప్పుడు అమ్మాయి హరిప్రియ చెప్తుంది కదా. ఎక్స్పెండిచర్ ఇన్కమ్ అండ్ కరెక్ట్ డెఫినేషన్ అంటే చెప్పండి, ఎవరు చెప్తారు? కరెక్ట్ డెఫినేషన్ బడ్జెట్ అంటే కరెక్ట్ డెఫినేషన్ రావాలి అందరూ. ప్రాపర్ కరెక్టే చెప్పండి. ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ మనీ. వాయిస్ రావట్లా, చెప్పండి. ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ మనీ. వాయిస్ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ మనీ సార్. Differentiation between income and expenditure. Income and expenditure. Differentiation between income and expenditure is called as a budget. ఆదాయ వ్యయాల మధ్య తేడా.
differentiation between income and expenditure is called as a budget. అంటే ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది. అందుకనే చెప్పి టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ అని ఇచ్చున్నారు. టైప్స్ ఆఫ్ బడ్జెట్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్? విక్టర్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్? ఎవరు సుష్మా స్వరాజ్ అని పెట్టారు కదా, ఏమా ఎవరు? సుష్మా స్వరాజ్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బడ్జెట్? మళ్ళీ నేను అడిగేటప్పుడు చెప్పట్లా. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్? బడ్జెట్ అంటే నేను ఇప్పుడు చెప్పాను, మీరు కూడా చెప్పారు, కరెక్టే. అంటే డిఫరెన్సియేషన్ అడిగేటప్పుడు ఇలా చెప్పాలి. డిఫరెన్సియేషన్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇస్ కాల్డ్ ఎ బడ్జెట్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్? ఎందుకంటే ఎకనామిక్ ప్లానింగ్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను ఇది. 3 types of budgets, sir. 3 types of budgets. What are they? మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లేదండి. హరిప్రియ ఆగను వాళ్ళు. ఓకే చాందని సైలెంట్ గా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు. నేను పల్లవి, చాతుర్య, ఆయన అందరినీ పిలుస్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరిని నేను చేస్తున్నాను. ఎందుకు మీరు లైన్ లో ఉండి వింటున్నారా ఏంటి పరిస్థితి? ప్రమోదని, Balance budget, surplus budget, deficit budget, sir. బ్యాలెన్స్ బడ్జెట్, Surplus budget and deficit budget, sir. డెఫిసిట్ బడ్జెట్, అంతేనా? కరెక్టేనా? Yes, sir. 3 బడ్జెట్ అది కరెక్టేనా? Yes, sir. ఇందులో 3 టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ అనేవి ఉన్నాయి. ఈ బడ్జెట్స్ ఆఫ్ ప్లానింగ్ అనేది ఎకనామిక్ అండ్ అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అనేది కరెక్ట్ ప్లానింగ్ అనేది ఉండాలి. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ టు రెగ్యులేట్ ద ప్రొడక్షన్ అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ది సొసైటీ. అది అంటే ప్లానింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. మనకు వచ్చే క్వార్టర్కి వచ్చే ఇన్కమ్ ని ఆ మంత్ కి సరిపోయేటట్టుగా కరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ చేయగలిగితే, అండ్ ఆల్సో సేవింగ్ 5% సేవింగ్ చేసుకున్నా కూడా హెల్త్ పర్పస్ లో గటను రిమైనింగ్ అందరూ కూడా దాని వెల్ఫేర్ సంబంధించి ఎడ్యుకేషన్ పర్పస్ అన్ని కూడా వాడుతున్నా ఆ ప్లానింగ్ అనేది డిఫరెంట్. ఇక్కడ కూడా ఏముంది అంటే వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ మీన్స్ ద ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ బై ఇంక్రీజింగ్ ద ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పాం. ఇందులో ఎకనామిక్ ప్లానింగ్ లోకి వచ్చేటప్పటికి ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఎకనామిక్ ప్లానింగ్ టు రెగ్యులేట్ ద ప్రొడక్షన్ అకార్డింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది సొసైటీ. అది సొసైటీకి సంబంధించిన వరకు ఉపయోగపడే విధంగా ప్రొడక్షన్ అనేది ఇవ్వాలి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ప్రొడక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ ది పీపుల్ బట్ నాట్ ఆన్ ద ప్రాఫిట్ మోటివ్. ఓన్లీ పబ్లిక్ నీడ్ కి సంబంధించిన సొసైటీ నీడ్ కి మాత్రమే ఉండాలి, బట్ నాట్ ఆన్ ది ప్రాఫిట్ ఆఫ్ ది ప్రాఫిట్స్, నాట్ ఆన్ ది ప్రాఫిట్ మోటివ్ లో ఉండకూడదు. అందుకని వెల్ఫేర్ స్టేట్ లో ఏముంది, మెయిన్లీ కాన్సన్ట్రేషన్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అని. ఎవ్రీ గవర్నమెంట్ అబ్జర్వింగ్ ద పీపుల్ వెల్ఫేర్. అందుకని ఎలక్షన్ పీరియడ్స్ లో కూడా మేనిఫెస్టోస్ రిలీజ్ చేయడం. అందుకనే అందులో ఏం చేస్తారు, కంపల్సరీ గివింగ్ ద సమ్ ప్రామిసెస్ టు ద పీపుల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఎలక్షన్స్. కంపల్సరీ ఫుల్ఫిల్ ద ప్రామిసెస్. ద అవైలబుల్ రిసోర్సెస్ ఆఫ్ ది కంట్రీ ఆర్ ద యూటిలైజ్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది పీపుల్. If necessary, some of the industries are to be nationalized for the purpose. Actual గా ఇక్కడ మెయిన్ ఉండేది ఏంటి, మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. ద అవైలబుల్ రిసోర్స్ ఆఫ్ ది కంట్రీ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది పీపుల్. మనకుండే వాటిని యూటిలైజ్ ఫర్ ద పీపుల్, ప్రజల కోసం యూటిలైజ్ చేయాలి. అంతేగాని బిజినెస్ అంటే ప్రాఫిట్స్ వస్తాయనే మోటివ్ తో ఉండకూడదు. ఇఫ్ నెసరీ సమ్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ఆర్ టు బి నేషనలైజ్డ్ ఫర్ దిస్ పర్పస్. కాబట్టి ఈ రకమైన కాన్సెప్ట్ అనేది ఎకనామిక్ ప్లానింగ్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ సంబంధించిన ఇది ఒక ఆబ్జెక్ట్ గా మనం చెప్తాం. అలాగే డెమోక్రటిక్ సోషలిజం అనేది ఉంది. డెమోక్రటిక్ సోషలిజం is the means of establishment of the social welfare state. Establishment of the social welfare కి సంబంధించిన వరకు ఇది మెయిన్. The
positive elements of the individualism and the welfare measures of collectivism are fused judiciously in the democratic socialism for the benefits of the people, but not the profit motive. The welfare state is democratic because it protects the life, liberty, and property of the individuals, and the socialistic since it ensures the manufacturers, workers, and consumer through the protective measures. The mainly concentration, public motive, public welfare. The welfare state is a democratic because it protects the life, property, and liberty. వీటికి సంబంధించిన వరకు మెయిన్లీ కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. కాబట్టి డెమోక్రటిక్ సోషలిజం ఈజ్ అనదర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది వెల్ఫేర్ స్టేట్. ఎందుకంటే ఎకనామిక్ ప్లానింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, డెమోక్రటిక్ సోషలిజం కూడా అంతే ఇంపార్టెంట్. అలాగనే ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్. ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ కంపల్సరీ గాట్ సమ్ రైట్స్. దట్ రైట్స్ ఆర్ ఈక్వల్ టు ది ఆల్ పీపుల్ ఇన్ ద సొసైటీ. Equality of rights is the basis principle democracy. It means all the equal in the eye of the law. మనకి ఈక్వాలిటీ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్. ఆల్రెడీ యు నో అబౌట్ ది ఫండమెంటల్ రైట్స్. రైట్ టు ఈక్వాలిటీ. యు నో రైట్ టు ఈక్వాలిటీ. వాట్ ఆర్టికల్స్ ఇండికేటింగ్ ది రైట్ టు ఈక్వాలిటీ? 14 to 18. 14 to 18. What is the 17th article? What is the 17th article? Civil services law. Untouchability. ఏమా? Untouchability. ఎస్. ఎందుకంటే మీకు అలాగనే అడుగుతుంటారు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఇదే అడిగాడు. చాలా సింపుల్ అనుకుంటాం మనం. 17th article indicating. What is the indicator of the 17th article? 17th article mentioned in the constitution. అని అది క్లియర్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే చెప్పొచ్చు. అది అందుకనే అన్టచబిలిటీ ఇస్ క్రైమ్. అన్టచబిలిటీ మీద అది చేశారు. ఎందుకని ఇక్కడ ఏముందని ఈక్వల్ రైట్స్ టు ఆల్ పీపుల్ ఇన్ ద సొసైటీ. ఆల్ ఆర్ గివెన్ ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ వితౌట్ ది డిస్క్రిమినేషన్స్ యాజ్ టు సెక్స్, లాంగ్వేజెస్, రేస్ అండ్ రిలీజియన్. ఇందులో ఇక్కడ ఏమో నో డిస్క్రిమినేషన్స్ అనేవి, ఎలాంటి తాలూకా ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉండకూడదు. నో డిస్క్రిమినేషన్, వితౌట్ డిస్క్రిమినేషన్స్ as to the gender, language, race or religion. Equality of rights provides the equal opportunities for all development of their own individual personalities. అంటే సోషల్ వెల్ఫేర్ కి సంబంధించిన వరకును, వెల్ఫేర్ స్టేట్ కి సంబంధించిన వరకును, ఎకనామిక్ ప్లానింగ్ అనేది కానీ, అలాగే డెమోక్రటిక్ సోషలిజం అనేది కానీ, ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ కానీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే మీకు. ఎందుకంటే రేపు ఎగ్జామినేషన్స్ లో వెల్ఫేర్ స్టేట్ గురించి అడుగుతాడు. ఇట్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఆబ్జెక్టివ్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోగలిగితే రాయగలుగుతారు. అందుకని ఫస్ట్ సెమిస్టర్ కూడా నేను ఒకసారి టచ్ చేస్తూనే సెకండ్ సెమిస్టర్ చెప్తున్నాను. ఎందుకంటే ఆటోమేటిక్ గా సెకండ్ సెమిస్టర్ అయిపోతుంది, మీకు ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ సెమిస్టర్ కూడా కొద్దిగా రివైజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు చదవట్లా, మిగతా వాళ్ళు నాతో మాట్లాడాలి. ఎందుకంటే నాతో మాట్లాడేది అతి తక్కువ మంది మాట్లాడుతున్నారు. ఇందులో చెప్పేది వాళ్ళే. జెంట్స్ లో ఇద్దరు శివ గారు కానీ, నెక్స్ట్ ఎవరు అనురాగ్ కానీ, ఎవరు ఇంకొక ఎవరు స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళు మాత్రమే బాయ్స్ లో చెప్తున్నారు. రిమైనింగ్ గర్ల్స్ లో ఒక 3 or 4 మెంబర్స్ ఎవ్రీడే నేను అడిగేదానికి సమాధానం చెప్పగలుగుతున్నారు వాళ్ళు. ఇంకా వాట్ ఆర్ ది అదర్ పీపుల్? కాబట్టి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసి చదువుతూ ఉంటుందండి. రేపు టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇందులోనే ఒక పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో గివింగ్ ద నోట్స్ ఆఫ్ ది సెకండ్ సెమిస్టర్. దీని మీద ఏదైనా డౌట్ ఉంటారు కండి? ఆర్ యు ఆస్కింగ్ ఎనీ డౌట్? ఏం శివ గారు ఏదైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్ ఆన్ సోషల్ వెల్ఫేర్ స్టేట్? చాలా సింపుల్ గా రాసుకోవచ్చు. మీరు బై హార్ట్ చేసి రాయవలసిన అవసరం లేదు. ఆ కాన్సెప్ట్ చేస్తే మీ ఓన్ గా రాస్తే మీకు మార్క్స్ ఇంకా ఎక్కువ పడతాయి. సార్ ఈ టాపిక్ మీద లేదు కానీ వేరే డౌట్ అడగచ్చా సార్? ఏది? నార్మల్ గా కమ్యూనిజం కి మార్క్సిజం కి దగ్గర అంటే సినోనిమ్స్ కింద యూజ్ చేస్తారు కదా. మార్క్సిజం అండ్ కమ్యూనిజం అనేది సేమే. కార్ల్ మార్క్స్ ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి అది మార్క్సిజం అని అయింది. కమ్యూనిజం అనేది ఏముంది అంటే ఈక్వల్ కాన్సెప్ట్స్ తో కూడుకుని రెవల్యూషనరీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి కమ్యూనిజం అని చెప్పాడు అంతే. అది మార్క్స్ చెప్పాడు కాబట్టి మార్క్సిజం అనేది. కమ్యూనిజాన్ని మార్క్స్ చెప్పాడు కాబట్టి కమ్యూనిజం గా మనం చెప్పుకుంటాం.
అదే సోషలిజం అండ్ కమ్యూనిజం అంటే డిఫరెన్సియేషన్ మళ్ళీ మారిపోతుంది. నువ్వు చెప్పే ఇప్పుడు కమ్యూనిజం కానీ మార్క్సిజం కానీ ఒకటే ఈక్వల్, అది ఓకే సార్. అందులో చేంజ్ లేదు. ఎందుకంటే మార్క్స్ చెప్పాడు కాబట్టి మార్క్స్ థియరీ కాబట్టి మార్క్స్ ఎక్స్ప్లెయిన్ ద థియరీ ఈజ్ కాల్డ్ యాజ్ మార్క్సిజం. కమ్యూనిజం అంటే అర్థం ఏంటంటే ఈక్వలైజ్ సొసైటీ అండ్ ఫాలో ద రెవల్యూషనరీ మెథడ్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కమ్యూనిజం. కమ్యూనిజం ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సేమ్ సినానిమల్ కోడ్ ఆఫ్ ది మార్క్సిజం. కానీ సోషలిజం కమ్యూనిజం కి డిఫరెన్సియేషన్ ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే సాఫ్ట్ మెథడ్స్ సోషలిజం. కమ్యూనిజం సోషలిజం లోని పబ్లిక్ సెక్టర్స్ ఉండి గవర్నమెంట్ రన్ చేస్తారు సార్, కానీ కమ్యూనిజం లోని ప్రైవేట్ రైట్స్ అనేవి అబాలిష్ చేసి ఓన్లీ కలెక్టివ్ ఓనర్షిప్ ఉంటది సార్. కరెక్ట్ ఓనర్షిప్ ఉంటుంది అంతే. కరెక్ట్ అంటే ఎందుకంటే ఇక్కడ ఈ క్యాపిటలిస్టులు అనే వాళ్ళు కనిపించరు ఎక్కడ కమ్యూనిస్ట్ థియరీలో, ఎందుకంటే ఈక్వలైజ్డ్. ఇక్కడ క్యాపిటలిస్ట్ అయినా వర్కర్స్ అయినా కూడా మొత్తం కంబైండ్ అయి ఉంటారు. ఇక్కడ ప్రాఫిట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ప్రాఫిట్స్ మోటివ్ కాదు, వచ్చిన ప్రాఫిట్స్ ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఆల్ పీపుల్, అంటే వర్కర్స్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సోషలిజం లో కూడా అలాగే జరుగుతుంది. సోషలిజం లో కూడా సాఫ్ట్ మెథడ్స్ ని యూజ్ చేస్తారు అంతే. కానీ క్యాపిటలిస్ట్ లో మళ్ళీ మారిపోయేది. ఏమి అక్కడ రెన్యుమరేషన్ గురించి మాట్లాడరు, వాళ్ళు ఇదేంటంటే వేజెస్ గురించి మాత్రమే మాట్లాడుతుంటారు. జస్ట్ ఓన్లీ గివింగ్ ద మంత్లీ శాలరీ బట్ నాట్ గివింగ్ ఎనీ ప్రాఫిట్ టు ద ఎనీ వర్కర్ ఇన్ ద క్యాపిటలిస్ట్ సిస్టమ్. సోషలిజం సిస్టమ్ లో మాత్రం అది కాదు, ఈక్వలైజ్డ్ సొసైటీయే. కానీ ఇప్పుడు కమ్యూనిజానికి సోషలిజంకి డిఫరెన్స్ ఉంటుంది. సోషలిజం అనేది సాఫ్ట్ మెథడ్స్ లో వెళ్ళగలుగుతున్నాయి, కమ్యూనిజం అనేది రెవల్యూషనరీ మెథడ్స్ లో అడుగుతారు. అంటే వీళ్ళు అడిగినట్టునే ఇచ్చేవాళ్ళు ఏముంది, సోషలిస్ట్ మెథడ్స్ లో అడిగిన వెంటనే ఇస్తుంది గవర్నమెంట్. ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వలేదని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది కమ్యూనిస్టులుగా మారుతారు. అంటే అర్థం ఏంటి, రెవల్యూషనరీ మెథడ్స్ ఫాలో అవుతారు. అర్థమవుతుందా? అండర్స్టాండ్? ఎస్ సార్. అది ఇప్పుడు జరుగుతున్నాయి ఆల్రెడీ పార్లమెంట్ లో కూడా. చూడండి ఈ రోజు పార్లమెంట్ లో కూడా సెషన్స్ లో చూస్తే మీకు తెలుస్తుంది, పార్లమెంట్ సెషన్స్ లో గట్రాను ఏం జరుగుతుంది అనేది. రాజ్యసభ కానీ లోక్సభలో కానీ మీటింగ్స్ లో మీకు క్లియర్ గా జరుగుతున్నాయి. అంటే ద అపోజిషన్ లీడర్స్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ టు ద రూలింగ్ గవర్నమెంట్. న్యూస్ లో మీరు చూస్తే క్లియర్ గా పార్లమెంటరీ సెషన్స్ లో ఈవెన్ లోక్సభ రాజ్యసభ సెషన్స్ అనే మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే అక్కడ సోషలిజం మెథడ్స్ ని వాడుతున్నారా, సోషలిజం మెథడ్స్ ని వాడుతున్నారా, కమ్యూనిజం మెథడ్స్ వాడుతున్నారా తెలుస్తుంది. ఓకే, ఫాలో అవ్వండి, చదవండి, ఈ కాన్సెప్ట్స్ చదవండి. కొంతమందికి ఐడియా ఉంది పూర్తిగా దాని మీద, కానీ సమ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఐడియాస్. మీరు బై హార్ట్ చేసి రాయడం వల్ల ఏమవుతుంది, మధ్యలో మర్చిపోతారు. ఇంగ్లీష్ స్టోరీ చదివినట్టుగా ఉంటుంది. అప్పుడు ఇంగ్లీష్ స్టోరీ చదువుతారు చూడండి, మొత్తం బై హార్ట్ చేసేస్తారు. మధ్యలో మర్చిపోయారు అనుకోండి, సెకండ్ లైన్కి వెళ్ళరు. కాబట్టి బై హార్ట్ సిస్టమ్ కాకుండా జస్ట్ ఓన్లీ అండర్స్టాండింగ్ మెథడ్స్ ని ఫాలో అవ్వండి. ఓకే సార్. ఏమా చెప్పు సార్ అడగమ్మా. సో ఎక్స్ప్లెయిన్ కాల్విన్ థియరీ ఆఫ్ మార్క్సిజం అని అడిగితే నార్మల్ గా థియరీ రాసేస్తే సరిపోతుంది సార్, లేకపోతే సెకండ్ సెమిస్టర్ ది అది మార్క్సిజం అండ్ కమ్యూనిజం కూడా రాయాలి సార్?